చూడండి, అందరూ వర్షాకాలం మొదలైంది. పెద్దలకి పిల్లలకి అందరికీ జలుబు దగ్గు జ్వరాలు వస్తాయి. అవి ఏమి రాకుండా ఉండాలంటే మీకు స్టార్టింగ్లోనే ఇలా మన ఇంట్లో ఉన్న ఏం అక్కర్లేదు. ఉంటే ఈ వేప దాచుకుంటే సరే, లేదంటే వాము, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పసుపు, తగినంత ఉప్పు, మనం ఎంత చేసుకుంటాం అంత చింతపండు పులుసు ఇలా నానబెట్టుకుని ఉంచుకుంటాం అనమాట. ముందే నేను పోపులన్నీ ఇందులో వేసేసాను. అలా చేసిన పోపులన్నీ వేసేసాను. పోపులన్నీ ఇప్పుడు ఇగో ఈ కిరులుతుంది కదా, నూకలు కడిగి ఉంచుకోవాలన్నమాట. చిన్న నూకలు కడిగి ఉంచుకుంటే ఇదిలాగా మరిగేటప్పుడు వేసేయచ్చు. కావాల్సిన పోపులు ఇవే. చేశారంటే సంవత్సరం అంతా మీ పిల్లలకి ఏ అనారోగ్యం కూడా రాదు. మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. పిల్లలకి పెద్దలకి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇది ఇంట్లో ఆడవాళ్ళు కూర్చుని చేసి పనే. మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. బద్ధకం మానేసి పిల్లలు చేసి పెట్టుకోండి. మాట్లాడితే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి మందులు అవి పాయిజన్ అయిపోయి పిల్లలకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తున్నాయి. ఇవేం అక్కర్లేదు. కరెక్ట్గా తిండి ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే పిల్లలకి ఏ జబ్బులు కూడా రావు. చూడండి, అందరూ వేప పులుసు చాలా చేసే విధానం ఇవే పోపులు చేయండి. చేసి చూడండి, మీకు జలుబు దగ్గు తగ్గకుండా ఉంటే అప్పుడు నన్ను అడగండి. చేసుకోండి. అందరూ చేసుకొని మీరు పిల్లలు పెద్దలు అందరూ కలుపుతానండి. సంవత్సరానికి 2-3 సార్లు వర్షాకాలంలో చేసుకోవచ్చు. నెలలో 2 సార్లు చేసుకుంటానొచ్చు. మళ్ళీ మీకు ఒకసారి ఉడికే చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, చేసుకోండి అందరూ.